యాక్చువల్గా ఏంటంటే నేను ఎంఎస్డబ్ల్యూ చేశాను, మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్. ఓకే. అంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీఏ సోషల్ వర్క్ మీద చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎంఎస్డబ్ల్యూ చేశానో మేము సొసైటీలోకి వెళ్ళి, స్లమ్స్లోకి వెళ్ళి, కాలేజెస్లోకి వెళ్ళి యూత్ని చూసి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తాం. మేము ప్రాబ్లమ్ని చూసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సొల్యూషన్ ఇవ్వాలి, అంటే ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి మేము ఆలోచించేటప్పుడు యాజ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్గా మేము ఏం చూస్తామంటే ప్రాబ్లమ్ని చూడకుండా ప్రాబ్లం యొక్క మూల కారణాన్ని చూస్తాం, రూట్ కాజ్. ఓకే. ఎందుకంటే మూల కారణం మీద వర్క్ చేస్తేనే ప్రాబ్లం పర్మనెంట్గా దూరం అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే దీన్ని స్టడీ చేసుకుంటూ ఉన్నామో వ్యక్తిగత నాకు అర్థమైంది ఏంటంటే సమాజంలో ఉన్న 99% ప్రాబ్లమ్స్కి రీజన్ మైండ్ సెట్ అనే విషయం అర్థమైంది. మైండ్ సెట్ అంటే ఆలోచన విధానము. ఒక వ్యక్తి దగ్గర డబ్బు లేకనో, పేదరికం వలనో, దాని వలనో, దీని వలన కాదు, ఆలోచన విధానమే తప్పు ఉంది, ఆలోచన విధానమే పూర్ ఉంది, పూర్ మైండ్ సెట్. నాకు అర్థమైంది ఏంటంటే యాజ్ ఏ ప్రొఫెషనల్ సోషల్ వర్కర్ నేను చేయాల్సింది ఏంటిది, మైండ్ సెట్ మీద వర్క్ చేయాలి, ఆలోచన విధానం మీద వర్క్ చేయాలి. ఆలోచన విధానం మీద వర్క్ చేయాలంటే మాటనే ఆలోచన మార్చగలుగుతుంది అన్న ఆలోచనతో నేను ఈ మోటివేషన్లోకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పటివరకు ఏదైతే ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామో అద్భుతమైన మార్పు వచ్చిందని చెప్పాలి. కొన్ని లక్షల మంది జీవితాలలో వారి ఆలోచనలు మారాయి, వారి పనులు మారాయి, వారి రిజల్ట్స్ కూడా మారాయి. అంటే మీ మోటివేషనల్ వల్ల మొదటగా ఆకర్షితవంతులైనటువంటి వ్యక్తి ఎవరంటే నాకు తెలియదండి ఎవరు ఉన్నది. అంటే మీ దగ్గరకు వచ్చి చాలామంది ఉన్నారు, మొదటి వ్యక్తి ఎవరు ఉన్నది నాకు తెలియదు. గుర్తు అంటే ఈవెంట్స్ తర్వాత ఎక్కడైనా కలిసినప్పుడు సార్ మీ వల్ల నా లైఫ్లో మార్పు వచ్చింది, ఈరోజు నేను బతుకున్నానంటే మీ వీడియోస్ చూడటం వల్ల, నేను ఈరోజు గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే మీ వల్ల, ఈరోజు నా బిజినెస్ సక్సెస్ అయినంటే మీ వల్ల, ఈరోజు నా కుటుంబం నిలబడ్డదంటే మీ వల్ల చెప్పినటువంటి అనేక వందల మంది కలిసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు తప్ప మొదట ఎవరు అన్నది నాకు తెలియదు. దీనివల్ల ఎంత డబ్బులు సంపాదిస్తారు సార్ మీరు? దీనివల్ల డబ్బు ఎంత సంపాదిస్తాను, దీని మీద నాకు మంచి టీం ఉంది. ఏదైతే టీం దీని మీద వర్క్ చేస్తాం, ఎందుకంటే మన మిషన్ నేను శాతం సమాజం కోసమని ఒక మిషన్ ఉంది. ఈ మిషన్లో అనేక కాల్స్ వస్తుంటాయి మనకి, కౌన్సిలింగ్ కాల్స్. ఏదో డిప్రెషన్లో ఉన్నామనో, ఏదో బాధల్లో ఉన్నామనో, చనిపోవాలనుకుంటున్నామో అని చెప్పేసి కాల్స్. వీళ్ళ కోసం మంచి టీం ఎస్టాబ్లిష్ చేసాము. ఈ టీం వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తుంటుంది. ఈ టీంని మెయింటైన్ చేయాలంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నేనైతే మోటివేషన్ ఇస్తాను, స్కూల్స్కి కాలేజెస్ ఇచ్చే మోటివేషన్ వేరు, కార్పొరేట్ కాలేజెస్కి, కార్పొరేట్ కంపెనీస్కి ఇచ్చే ఈవెంట్స్ ఐ విల్ నేను ఛార్జ్ చేస్తాను. ఏదైతే ఛార్జ్ చేస్తానో మిషన్ నేను శాతం సమాజం కోసం ఖచ్చితంగా చాలా ఫ్రీగా రన్ అవుతుంది. అందువల్ల ఓపెన్గా అడుగుతున్నాను నేను, మీరు ఏమనుకోకండి. మోటివేషన్ని అడ్డం పెట్టుకొని షఫీ గారు సంపాదించుకుంటున్నారంటే ఏమంటారు? సంపాదించుకోవడం తప్ప అంటాను. నిజంగా మోటివేషన్ ద్వారానే లక్షలు కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటే చాలా మంచిది అంటాను. ఎందుకంటే ఇలా డబ్బులు సంపాదించుకోవడానికి నాలా మరొక 100 మందో 1000 మందో వస్తే వాళ్ళు కూడా మోటివేషన్ ఇవ్వడం మొదలు పెడితే సమాజంలో చాలా గొప్ప మార్పు వస్తుందని చెప్తాను. అక్రమంగా ఏమైనా సంపాదించరా? నేను అక్రమంగా సంపాదించానా లేదన్నది అది మీకు తెలుస్తుంది, ప్రజలకు తెలుసు. నన్ను అంటే మీకేమనిపిస్తుంది చెప్పండి, అక్రమంగా అంటే? నేను అడుగుతున్నా, మీరు సమాధానం చెప్పండి. అక్రమంగా అంటే ఏంటో చెప్తే నేను చెప్తాను. సక్రమంగా కాకుండా అక్రమంగా. సక్రమంగా ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళాము, ఒక స్కూల్లో మంచి ఈవెంట్ ఇచ్చాము, దానికోసం రెమ్యునరేషన్ తీసుకుంటాము, ఒక కాలేజ్కి వెళ్తాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము, ఒక కార్పొరేట్ కంపెనీకి వెళ్తాము, ట్రైనింగ్ ఇస్తాము, దానికోసం రెమ్యునరేషన్ తీసుకుంటాము. దాన్ని సక్రమంగా అంటారా, అక్రమంగా అంటారా? అంటే మీ ఉద్దేశం సక్రమంగానే సంపాదిస్తున్నాము. బిఆర్ షఫీ గారు ఫ్యూచర్లో బాబాగా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? బాబా అంటే ఏంటండి? బాబా అంటే బాబానే ఇక మీకు. అంటే ఇప్పుడు నేను బాబానే అనుకుంటున్నాను. నేను బాబా అంటే మీరు అనుకుంటున్నారేంటి? అదేంటి చెప్పండి. బాబా అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మనం గుర్తు రావాలి, వాళ్ళు వచ్చి మన కష్టాలు చెప్పుకోవాలి, ఆ కష్టాలకి మనం ఏదో పరిష్కారం చూపించగలగాలి అన్నది బాబా అయితే మాత్రం ఇప్పుడు నేను బాబానే ఉదయం చెప్పాలంటే. ఎందుకంటే ఎంతో డైలీ అనేక 100 మంది మా నేను శాతంకి కాల్ చేస్తుంటారు, మా టెలికాలర్స్, మా కౌన్సిలింగ్ టీం వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పరిష్కారం తీసుకుంటూనే ఉంటారు. అంటే దేవుడి రూపంలో మారిపోయే బాబా. దేవుడి రూపంలో ఎవడు మారడు, దేవుడి రూపంలో ఎవడు మారడు. దేవుడి రూపం అంటే మీరు ఏ కోణంలో అడుగుతున్నారు, ఆ బాబాలు అయితే నేను కాదు అవను కూడాను. ఎందుకట్లా సార్? ఇప్పుడు మీరు అడుగుతున్నారు బాబా అంటే ఏంటి, అసలు మీరు ఏం అడగాలనుకున్నారు చెప్పండి. దేవునికి నేను డైరెక్ట్ ఉన్నా, నేను దేవుడితో మాట్లాడతా విధంగా బిఆర్ షఫీ గారు ఫ్యూచర్లో మారే. దేవుడితో ఎవరు కూడా డైరెక్ట్గా మాట్లాడలేరు, మాట్లాడేవాళ్ళు లేరు కూడా. ఎవరైనా అలా అంటే అది అబద్ధికులేవాడు. డైరెక్ట్ నేను దేవుడితో డైరెక్ట్ లింక్ నాకు ఉంది, మీ సమస్య నేను తీరుస్తాను, దేవుడికి నేను పర్సనల్ అని ఎవరైనా చెప్పుకున్నా అంటే అతను అబద్ధికుడే. అలా ఏం లేదు. దేవుడు అంటే తెలుసా, దేవుడు ప్రకటించే విషయం ప్రతి వ్యక్తి యొక్క కంఠ నాళానికన్నా దగ్గరగా దేవుడు ఉన్నాడు. పిలిచేవాడు పిలిస్తే వినేవాడు దేవుడు ఉన్నాడు. మీరు బిగ్గరగా పిలిచినా, నెమ్మదిగా పిలిచినా వినేవాడిని నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. అంటే మన కష్టాలు ఉన్నప్పుడు మనం చెప్పుకుంటే దేవుడు డైరెక్ట్గా వింటాడు తప్ప మధ్యలో రికమెండేషన్స్ అవసరం లేదు. అలాంటి వాడు మధ్యలో బాబా ఎందుకు? ఇంకా
ఓకే, అవసరం లేదు కదా. సరే బాబాగా మారని అంటారు, పక్కన పెడదాం. ఎప్పుడు మరి రాజకీయ రంగు పూసుకుంటారు? రాజకీయ రంగు అంటే చూడండి, ఆ, ప్రతి వ్యక్తి కూడాను ఓటు వేసే ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే. ఓటు వేస్తున్న ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే. ఇంకొకటి, రాజకీయం గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పిస్తున్న ప్రతి వ్యక్తి రాజకీయంలో ఉన్నట్లే. ఆ విధంగా చెప్పాలంటే నాకు 18 years ఏజ్ వచ్చినప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను, రాజకీయం నుంచి ప్రజల్లో మాట్లాడుతూనే ఉన్నాను. ఓకే సార్, మీరు మోటివేషనల్ స్పీకర్, నేను అది ఒప్పుకుంటా. కాకపోతే నేను అడిగిన వాటికి సమాధానం మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే బాగుంటుందేమో. నేను లేని చెప్తున్నానా? అంటే బాగా తెలివిగా చెప్తున్నారు. మీ తెలివి ముందు మా తెలివి చిన్నదే. కానీ నేను అడిగేది ఏంటంటే, మీరు ఒక రాజకీయ పార్టీ కండువ కప్పుకొని రాజకీయం ఎప్పుడు చేయబోతున్నారు? అలాంటి ఆలోచన ఏం లేదు సార్. ఫ్యూచర్లో ఏం లేదా? అలాంటి ఆలోచన అయితే ఏం లేదు. రాసుకోవచ్చా మేము ఇది? రాసుకోండి. అంటే మాకు తెలిసి మీరు ఒక ప్రముఖ రాజకీయ పార్టీలోకి వెళ్ళబోతున్నారని చెప్పేసి వినిపిస్తా ఉంది. ఆ పార్టీకి కూడా మీరు సపోర్ట్ చేస్తున్నారట. అవునా? ఏ పార్టీ సార్ అది? పార్టీల పేరు ఎందుకు? ఇది అవునా కాదా? నాకు తెలిసి ఉండాలి, నాకైతే తెలియదు, మీకు తెలిసి చెప్పండి. సార్ నో, నాకు తెలియదు అంటున్నాను కదా. నిజంగా చెప్పాలంటే అంటే ఏదైనా పార్టీ వాళ్ళు నన్ను ఆహ్వానించాలనుకుంటున్నారేమో, అది నాకైతే తెలియదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. అట్లాంటిది ఏం లేదు. అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయా మీకు? చూడండి సార్, ఇప్పుడు యాక్చువల్గా నేను ఒక ప్రజల్లో ఉన్న వ్యక్తిని, అవునా లేదా, ఒక సిటిజన్ని. అంటే ఇప్పుడు నా ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి, పార్టీలతో సంబంధాలు ఉంటాయి, పార్టీలో ఉన్న వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి. అవునా? ఖచ్చితంగా ఒక పార్టీకి సపోర్ట్ చేయడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ లేదు.